ఇప్పటి వరకు ఈ స్టేజ్ పై సుధీర్ టీం నే ఎర్రిపప్ప కొండెరిపప్ప అనుకున్నాం, కానీ అంతకు మించిన ఎర్రిపప్పులు మేమున్నామని నిరూపించుకోవడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. అందరికి నమస్కారం అండి. నేను లప్పం సుడిగాలి సుధీర్ కొడుకునా అండి. సుడిగా సుధీర్ కొడుకువా? అవునండి, మీరు ఇక్కడే ఉన్నారండి. హీరో లాంటి మా నాన్న లప్పం కొని చేసింది మీరేంటి కదండి, మీరేంటి కదండి. మీకెవరన్నారు ఇది? ఎవరు చెప్తే నేనెందుకండి, నంతాను మా లప్పం నాన్న చెప్పాడండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అయ్య బాబా, మీ అందరికి ఏదో పెట్టాలని వచ్చానండి. నమస్కారం పెట్టడం మర్చిపోయావు నువ్వు. అవునవును, మీ అందరికి నమస్కారం అండి. నేను బెప్పం గెటప్ సీన్ కొడుకునండి. నువ్వు గెటప్ శ్రీను కొడుకువా? అవునండి. మరి గెటప్ వేసుకోలేదేంటి? మా నాన్న అన్ని గెటప్లు వేసేసాడు కదండి, ఇంకే గెటప్లు లేవండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికి నమస్కారం అండి. రాంప్రసాద్ కొడుక? నేను అప్ప ఆటో రాంప్రసాద్ కొడుకునండి. నువ్వు రాంప్రసాద్ కొడుకువా? అవునండి. మరి ఆటో పంచలేలే? కాటన్ పని చేశాను కదండి. ఇంతకి మీ పేరేంటి? నాకు సిగ్గేస్తుందండి. మీ నాన్నకి సిగ్గు లేదు కదా, నీకు ఇక్కడి నుంచి సిగ్గు వచ్చింది? అంటే మా నాన్న చేసే పనులకు సిగ్గు లేకుండా చేసాడు కదండి పనులు. అవి చూసుకుంటే సిగ్గు పడుతుండేవాడండి, అవి ఎలా కంటిన్యూ అయిపోయిందండి. సిగ్గుపడింది చాలు, చూడలేక చేస్తున్నాము. నీ పేరు? పేరు చెప్పండి. నా పేరు పాలకూర అండి. నా పేరు తోటకూరండి. నా పేరు మెంతంకూర అండి. అదేంటి ఇవన్నీ ఆకుకూరల పేరు కదా? అంటే మా ముగ్గురు నాన్నలు పెద్ద అరిటాకులు కదండి, అందుకే ఆకుకూరలు పేర్లు పెట్టారండి. ఏం చేస్తుంటారు? పైనుంచి వర్షం పడుతుంది కదండి, నేను కింద కూడా ఇప్పుతాను, పైనుంచి వర్షం పడుతుందండి. రాత్రులు పైన చంద్రుడు ఎలుగుతా ఉంటాడు కదండి, నేను కిందన స్విచ్ చేస్తేనే పైన ఆయన ఎలుగుతాడండి. మరి మీరు? భూమి గుండ్రంగా తిరుగుతుంది కదండి, దాని కింద నుంచి నేనే తిప్పుతానండి. ధర్మం చేయండి బాబయ్య. ఇట్లా ఇట్లా నేను ఇస్తా. వద్దులమ్మా, ఇప్పుడేమో అందరి ముందు బాగానే ధర్మం చేస్తావు, ఆ తర్వాత నా డబ్బులు నాకు పేటిఎం చేయమని ఫోన్ లో ప్రాణం తీస్తావు. పెద్ద దాన కరుణాలు వచ్చేసింది, పట్టుకో ఏదో ఈడువరైనా బతికేటట్టుగా. ఇదంతా స్కిట్ వరకు మాత్రమే, నేను అట్లాంటిది ఏం చేయను. బాబయ్య ధర్మం చేయండి ఎందుకండి? బాబు, నువ్వు సుధీర్ కొడుకువా? అవునండి. అదేంటండి? ఏదో ఫ్లాష్ బ్యాక్ కొట్టాడు. ఎవరండి మీరు? నేను నీకు తెలియదు బాబు, కానీ మీ నాన్నగారికి బాగా తెలుసు. నా కోసం రోజు రాత్రులు పబ్బుకి వెళ్తున్నానని చెప్పి మారు వేషంలో జూబులు చెక్ పోస్ట్ లో నా కోసం బొమ్మలు అమ్మేవాడు, అద్దాలు తుడిచే క్లాతులు అమ్మేవాడు. నాకు అంత సాయం చేసేవాడు, కానీ సాయానికి ప్రతి సాయం తప్పక పొందే వెళ్ళేవాడు. చూడు బాబు, తల్లి లాంటిదని చెప్తున్నా, వేళకి టయానికి తిని ఆరోగ్యంగా ఉండు, చల్లగా ఉండు. అలాగేనండి. అరే తోటకూర, మా నాన్న చాలా గొప్పడ్రా, ఇలాంటి వాళ్ళని కూడా ఆదరించాడురా మా నాన్న. చాలా గొప్పడ్రా మా నాన్న. పోతున్నానోయ్ బావ పోతున్నానోయ్, చెత్తేర నేనైతే పోతున్నానోయ్, పోతున్నానో బావ పోతున్నానో. ఇదిగో ఇక్కడ ఖాళీ పాల ప్యాకెట్ ఉంది, తీసుకో. నువ్వు ఆటో రాంప్రసాద్ కొడుకువా? అవునండి.
మా నాన్న పేరు చెప్పి మీరు ఆర్ఆర్ వేసుకున్నారు. ఎవరండి మీరు? నేను నీకు తెలియదులే బాబు, మీ నాన్నగారికి బాగా తెలుసు. మీ నాన్నగారికి నాకు ఉన్న సంబంధం గోనె సంచికి గోనె సంచిలో ఉన్న చెత్తకి సంబంధం ఉంది బాబు. అవునండి, ముందు చెత్త వచ్చి ఆటో మీద పడిందా, ఆటో వెళ్ళి చెత్త మీద పడిందా అండి? వెళ్ళిపోతాను బాబు. ఒరే, మీ నాన్న కాదురా, మా నాన్న కూడా చాలా గేట్రా. చెత్తలో కూడా ప్రేమ వెతికాడురా మా నాన్న. అరే, మా నాన్న ఇద్దరు వచ్చాయి. నీ మెమరీస్ ఏం లేవరా? రాలేదారా ఎవరు? మా బెప్పనాన్ని ఎక్కడికి వెళ్ళినా గెటప్ వేసుకొని వెళ్ళివాడు రా. అందుకే అతను ఒరిజినల్ రూపం ఎవరికి తెలదు. చాలా గ్రేట్ రా మన నాన్నలు. అన్నమ్మా, నేను మాట్లాడతారండి. ఏమిట్రా, ఏం చేశారు మీరు? పెళ్లి పీటల మీద తాళి కట్టేసి పెళ్లి కూతురు అక్కడే వదిలేసి వచ్చేసారేంట్రా మీరు? మీరే కదండి తాళిగట్టుతో పని అయిపోద్ది అన్నారు, అందుకే తాళిగట్టి వచ్చేసామండి. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టేస్తే సరిపోదరా? వాళ్ళకి భర్తల్లా ఉండాలి, వాళ్ళతో సంసారం చేయాలి, వాళ్ళతో పిల్లల్ని కనాలి. మేము ఇన్ని చేసాం కదండి, ఆ పిల్లలేదో మీరే కనండి వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నావురా? ఎలాంటి వాళ్ళకి పుట్టారా మీరు? కొత్త బండి కొన్నప్పుడు పూజ మాత్రమే నేను చేస్తాను, ఆ తర్వాత బండిలు తోలాల్సిన బాధ్యత మీరే. మీ గురించి సరిగ్గా తెలియక మీ బెప్పం నాన్నకి మాటిచి చచ్చా మీ పెళ్లిళ్ళు నేనే చేస్తానని. ఇలా కాదు కానీ అమ్మాయి, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ఒసేయ్, నీకు తాళి కట్టింది ఎవరే? మరి ఇక్కడ ఉన్నావంటే శంకరదానా, అక్కడికి వెళ్ళు, మీ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. పంతులు గారు, ఇప్పుడు నా పిల్లని చూస్తే ఫీలింగ్ రావట్లేదండి నాకు. నాకు అంతే పంతులు గారు. అదేంటో మరి, నాకు పంతులు గారు చూస్తే ఫీలింగ్ వస్తుంది. మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళి సావండి. ఇంకా ఆప్షన్ లేదా పంతులు, దీన్నే తీసుకెళ్ళా, అక్కడే ఛాన్సం లేవా? మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళండి. ఆగండ్రా, ఇదేమిట్రా? శోభనం గదిలోకి వెళ్ళమంటే అందరూ ఒకే గదిలోకి వెళ్తున్నారు. ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నారా? ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళండి. అలాగే గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నాడు. శోభనం గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నావేంట్రా? పంతులు, అది నన్ను పట్టుకుంటే కితకితలు పుడుతున్నాయి పంతులు. కిత్తకిత్తలు పుడుతున్నాయో? ఎవరికి పుట్టేవరా నువ్వు? ఎవరికి పుట్టావురా నువ్వు? మీరెందుకు వచ్చారు? మీరు ఏమన్నారండి? పిల్లలు కనాలి అన్నారు కదా. అవును. అది పిల్లలు కనడం లేదండి. అవునండి, గదిలోకి వెళ్ళంగానే పిల్లల్ని కనేస్తారా? 9 నెలల టైం పట్టుద్రా. 9 నెలల అండి? అయ్య బాబు, అన్ని రోజులు ఒకే గదిలో ఉంటూ ఊపిరి ఆడదండి బాబు. ఆ కాపురం మీద 9 నెలల తర్వాత చేస్తానులేండి. ఏంటి 9 నెలల తర్వాత చేసేది? చంపేస్తానేమనుకుంటున్నారు? మూసుకొని లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఆ గదిలోకి వెళ్ళి పనికి మాలనాడా మాట్లాడితే ఈ గదిలోకి వస్తున్నాడు. అరే, మళ్ళీ వచ్చేసారు. షుగర్ పేషెంట్ మాట్లాడితే టాయిలెట్ కోసం బయటకు వచ్చినట్టు శోభనం గదిలోంచి మాట్లాడితే బయటకు వస్తారేంట్రా? నాకు లోపల భయం ఉందండి, కొద్దిగా తోడుగరండి. తోడుగా రావడానికి మీరు బడికో గుడికో వెళ్ళట్లేదురా, శోభనం గదిలోకి వెళ్తున్నారా. అక్కడికి ఎవరు తోడు రాకూడదురా, అర్థం చేసుకో. అదేంటండి, పెళ్లి చూపులో 15 మంది తోడుకు వచ్చారండి, పెళ్లిలో 1000 మంది తోడుకు వచ్చారండి. సోనం గదిలో తోడుగా రాకపోవడం ఏంటండి? ఫస్ట్ వీళ్ళలో భయం పోగొట్టాలి, ఆ తర్వాత వీళ్ళ కింగ్లు అవుతారు. వాళ్ళ నాన్న కథలు చెప్పు బాగా. అట్నుంచి నరుకొస్తాను నేను. అమ్మాయిలు, ఒకసారి మీరు బయటికి రండి, చెప్తాను. సిచ్యువేషన్ ఏం బాలేదు, మీరే ఎలాగైనా రెచ్చిపోండి అంతే. నేను చెప్తా కదా. అబ్బాయి, నువ్వు ఆరా వేసుకో.
మంది వదలండి. నీకేం అనిపించలేదారా? అయ్య బాబు ఎందుకు అనిపించలేదండి, పాడు చాలా బాగుంది అనిపించదండి. అరే ఇగో గులికలు ఇది వేసామనుకో, ఎంత బెప్పంగా ఉన్నా సరే పరిగెడతాడు. పట్టు, నోరు పట్టు. అంతల తర్వాత ఏం చేయాలండి? ఏమైందిరా? ఏం లేదు, టాబ్లెట్ వేసారు కదా, ఇటు నుంచి ఎక్కిందండి, ఇటు నుంచి దిగిపోయిందండి. నాకు ఒకటి అర్థమైందిరా, మీ నాన్నలు ఎక్కడెక్కడో పంటలు పండించి మీ పంటలు నాశనం చేశారు. ఇగో అమ్మాయి, ఒకటే ఆప్షన్ ఉంది. పనికి పాలిందంట, అక్కడ పో, అక్కడ పో, అక్కడ పో. చిచ్చి, ఇల్లు అలాగే చచ్చారు. ఏంటంటే అలా ఎత్తుకున్నారా? ఇక్కడే ఉండదు, నీకు లోపల ఉంటది పద. నాగబాబు సార్, మీ అభిప్రాయం ఈ స్కిట్ గురించి? చంద్ర స్టైల్ కి కొత్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ముగ్గురు బాగా చేశారు. శ్రీ బాగా చేసావా, నువ్వు కూడా బాగా ఎంటైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు సార్. రోజా గారు, మామూలుగా ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సుధీర్. సో ఈసారి మీరు చేయటం అనేది డిఫరెంట్ గా ఉంది, బాగుంది, చాలా హిలేరియస్ గా ఉంది. వెరీ నైస్. జబర్దస్త్.